ఓం శివపురాణం. ఓం నమ శివాయ. ఓం సంహరిప్యతి ఓం సంహరిప్యతియో రుద్రస్తస్మై తుభ్యం నమో నమః. త్వం పరః పరమాత్మ చ త్వం విద్యా వివిధా హరః. సద్బ్రహ్మ చ పరం బ్రహ్మ విచారణా పారాయణాః. విద్యా జగత్తు కంటే భిన్నమైనది, సత్వగుణ ప్రధానమైనది, ప్రత్యేగాత్మక కంటే అభిన్నమైనది అయిన నీ రూపం జ్ఞానం చేత మాత్రమే తెలియబడుతుంది. భక్తులచే ధ్యానింపబడునది, తారభూతమైనది, అలౌకికమైనది, పావనమైన తీర్థాలను సైతం పావనము చేయునది అగు రూపంగల నీకు నమస్కారం. నీ రూపము శుద్ధమైనది, మనోహరమైనది, రత్నములచే అలంకరింపబడినది, స్వచ్ఛమైన కర్పూరం వలె తెల్లనైనది. చేతులతో అభయవరద ముద్రలను, శూలాన్ని, కపాలాన్ని ధరించిన యోగీశ్వరుడు వగు నీకు నమస్కారం. ఎవని శరీరం నుండి ప్రధానము పురుషుడు ఉద్భవించాయో అట్టి ఇంద్రియాతీతమైన రూపంగల శంకరునకు అనేక నమస్కారాలు. బ్రహ్మ రూపంలో సృష్టిని, విష్ణు రూపంలో స్థితిని, రుద్రుని రూపంలో సంహారాన్ని చేసే నీకు అనేక నమస్కారాలు. నీవు సర్వశ్రేష్ఠుడవు, పరమాత్మవు, వివిధ విద్యలు నీ స్వరూపమే. నీవు అరుడవు, జ్ఞానం చేత మాత్రమే లభ్యమయ్యే సద్గుణుడవు, పరబ్రహ్మ నీవే. నమో నమః కారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ సమస్త లోకాంతర భూతిదాయ ప్రకాశరూపాయ పరత్పరాయ యస్యాం పరమనో జగత్తుచ్యతే పదాత్తు క్షితిర్దిశ సూర్య ఇంధర్మనోజ బహిర్ముఖ నాభితచ్చంతరిక్షం తస్మై తుభ్యం శంభవే మే నమోన్నస్తు. యస్య నాధిర్న మధ్యం చ నాంతమస్తి జగదత్యః కథం స్తోష్యామి తందేవం వాజ్మయోనోన్ హరం. సర్వకారణుడు, దివ్యమైన అమృతం వంటి జ్ఞాన సంపదనిచ్చేవాడు, ఇతర పుణ్యలోకాలలో కూడా సంపదనిచ్చేవాడు, ప్రకాశ స్వరూపుడు, పరాత్పరుడు అగు నీకు నమస్కారము. పంచభూతాలు, దిక్కులు, సూర్యచంద్రులు, మన్మధుడు ఇత్యాది జగత్తు శివుని కంటే భిన్నము కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతర్ముఖులేగాక బహిర్ముఖులు కూడా నీ స్వరూపమే. నీ నాభి నుండి అంతరిక్షం ఏర్పడింది. హే శంకర, అట్టి నీకు నమస్కారము. ఎవనికి అది అధ్యాంతములు లేవో, ఎవనికి ఆది మధ్యాంతములు లేవో, ఎవని నుండి ఈ సృష్టి అంతా వ్యక్తమైందో అట్టి నీకు నమస్కారము. వాక్కుకు మనస్సుకు గోచరం కాని ఆ దేవదేవుడవైన శంకర, నేను నిన్నెలా స్తుతించగలను? యస్య బ్రహ్మదయో దేవా మునుయచ్చ తపోధనః న విప్రన్వాంతి రూపాని వర్ణనీయాః కథాం సమే. స్త్రియా మయా తే కిం జ్ఞేయ నిర్గుణస్య గుణాః ప్రభో నైవ జానంతి యద్రూపం చేంద్ర అపి సురాసురః. నమస్తుభ్యం మహేశాన, నమస్తుభ్యం తపోమాయ ప్రసీద శంభో దేవేశ భూయో నమోస్తుతే. ఎవని రూపాలను బ్రహ్మాది దేవతలు, తపోనిష్ఠులైన బ్రహ్మర్షులు కూడా వర్ణించలేరో అట్టి రూపాలను నేనెలా వర్ణించగలను? హే ప్రభువు, ఎవని రూపాన్ని ఇంద్రాది దేవతలు, రాక్షసులు కూడా తెలియలేరో అట్టి నిర్గుణమైన నిన్ను
స్త్రీనైనా నేనెట్లా తెలియగలను? ఓ మహేశ్వర, నీకు నమస్కారము. ఓ తపోమాయ, నీకు నమస్కారము. నాపై దయచూపు. హే దేవా దేవా, నీకు అనంతకోటి నమస్కారాలు. అర్ధగాంభీర్యం గల వాక్కులతో సంధ్య చేసిన ఈ స్తుతిని విని శంకరుడు పరమానంద భరితుడయ్యాడు. జడలు కట్టిన కేశపాశంతో నారచీరను, లేడి చర్మాన్ని ధరించి మంచు దెబ్బకు వాడిపోయిన పద్మం వంటి ముఖంతో మూర్తీభవించిన తపస్వినిలా ఉన్న ఆమెను వీక్షించి అపార కృపారసం వెళ్ళి విరియ శంకరుడిలా అన్నాడు, హే భద్రే, నీ తపస్సు చేత స్తోత్రం చేత కూడా నే సంప్రీతుడనయ్యాను. ఓ శుభకరమైన బుద్ధి కలదానా, వరాన్ని కోరుకో. నీ మనసులో ఉన్న కార్యసిద్ధిని కలిగిస్తాను. నీకు మంగళమగుగాక. శంకరుని పలుకులకు పరమానంద భరితురాలైన సంధ్య పారవశ్యంతో అనేక ప్రణామాలను ఆచరించి ఇలా అంది, ఓ మహాదేవా, నేను నీ వరానుగ్రహానికి యోగ్యురాలనైతే, నా పాపం నుండి పరిశుద్ధురాలనైతే, ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుకతోడనే కామం గలవిగా పుట్టకుండా గాక ఈ వృత్తాంతం లోక ప్రసిద్ధిని పొంది నేను అపకీర్తిని పొందకుందును గాక. ఇది నా మొదటి వరం. ఏ వ్యక్తిపైన కామంతో కూడిన నా చూపు పడకుండు గాక. హే నాథ, నన్ను సతిగా పాణిగ్రహణం చేయబోయే పురుషుడు సుహృదుడై నాకు మంచి స్నేహితుడై ఉండుగాక. నన్ను కామంతో చూసే వ్యక్తి యొక్క పురుషత్వం నశించి వాడు నపుంసకుడు అగుగాక. ఇదే నా రెండవ వరం. పరిశుద్ధాంత కరుణంతో లోక హితాన్ని కోరి సంధ్యాదేవి ప్రార్థించిన 2 వరాలను అనుగ్రహించి శివుడిలా అన్నాడు, ఓ పతివ్రత శిరోమణి మంగళాంగి, విను. తపస్సుచే పరిశుద్ధురాలవయ్యావు. నీ పాపం భస్మీభూతమైంది. నీ మీది కోపాన్ని విడిచిపెట్టేశాను. ఈ పైన మానవులు శైశవం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే 4 దశలను క్రమంగా పొందుతారు. కౌమారావస్థ అంతంలోనూ యౌవన ప్రాదుర్భావంలోనూ మాత్రమే కామభావనను కలిగి ఉంటారు. ఈ పైన ప్రాణులు పుట్టుక తోడనే కామవాంఛ కలగవారు కాకుందురు గాక. శుభంగి, 3 లోకాల్లోనూ ఇతర స్త్రీలకెవ్వరికీ లేని పాతివ్రత్య భావాన్ని పొందగలవు. నీ భర్త తప్ప ఇతరులు నిన్ను కామనతో చూస్తే అట్టివాడు నీవు కోరినట్లే నపుంసకుడు, దుర్బలుడు అవుతాడు. మహాత్ముడు, తపశ్శాలి, రూపవంతుడు అయిన సత్పురుషుడు నీకు పతి కాగలడు. అతనితో కూడి మీరిద్దరూ అన్యోన్యంగా 7 కల్పాంతాల వరకు జీవిస్తారు. ఓ పరిశుద్ధురాలా, నువ్వు తపస్సు ప్రారంభించి ఇప్పటికీ 1 మహాయుగ కాలం గడిచింది. కృతయుగం అంతరించి త్రేతాయుగం నడుస్తుంది. నీ పూర్వ జన్మలో ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. అది నెరవేరే ఉపాయం చెబుతున్నాను, విను. ఇప్పుడు నడుస్తున్న త్రేతాయుగంలోని మొదటి పాదంలో దక్ష ప్రజాపతికి అనేక మంది కన్యలు కలిగారు. వారు మిత భాషిణులు, శీల సంపన్నులు. వారందరికీ దక్షుడు యథోచితంగా వివాహం చేశాడు. అందులో 27 మందిని చంద్రునికిచ్చి కళ్యాణం జరిపించాడు. చంద్రుడు ఇతర భార్యలను పరిత్యజించి రోహిణీయందు ప్రీతి మానసుడయ్యాడు. ఆ కారణంగా దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరూ నీ ఉన్న చోటుకు వచ్చారు. కానీ నా యందు లగ్నమైన మనస్సు గల నువ్వు వారిని గమనించలేదు. బ్రహ్మగారు కూడా వచ్చి ఆకాశం వైపు చూచి చంద్రుడు పూర్వరూపాన్ని ఎలా పొందుతాడా అని చింతించి చంద్రశాప విముక్తికై ఈ చంద్రభాగ నదిని సృష్టించాడు.
అదే సమయంలో మహాతపస్సంపన్నుడైన మేధాతిథి కూడా వచ్చాడు. ఆయన 12 సంవత్సరాలు అతి విస్తృతమైన జ్యోతిష్టో మమమనే శ్రౌత యజ్ఞాన్ని ప్రారంభించాడు. అది ఇప్పుడు కొనసాగుతుంది. ఆ శ్రౌతాగ్ని మహాప్రకాశమానంగా వెలుగుతోంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. పవిత్రురాలవైన నువ్వు నీ దేహాన్ని ఈ ప్రజ్వలితాగ్నిలో విడిచిపెట్టు. నా అనుగ్రహంచే నీవు అన్యులకు గోచరించవు. ఈ విధముగా శంకరుడు ఆమెకు హితోపదేశం చేసి అంతరార్థనమయ్యాడు. అరుంధతి వృత్తాంతం. శంకర వచనానుసారంగా సంధ్య మేధాతిథి యజ్ఞశాలకు వెళ్ళి తనకు గతంలో తపశ్చర్య విధానాన్ని బ్రహ్మచారి రూపంలో వచ్చి ఉపదేశించిన బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠ మహర్షిని మనసులో భర్తగా స్వీకరించి ఈశ్వరవర ప్రభావంచే అన్యులకు దృష్టిగోచరం కాకుండా అమ్మ అయాజ్ఞ ప్రజ్వలితాగ్ని యందు ఆనందంతో ప్రవేశించి పురోడాశ రూపంలో తక్షణం దగ్ధమైంది. వెంటనే పురోడాశ గంధం సర్వత్రా వ్యాపించిన ఆ గంధ హేతువు ఎవ్వరికి తెలియదు. శివుని ఆజ్ఞచే అగ్ని ఆమె శరీరాన్ని దహించి శుద్ధమైన సూక్ష్మ శరీరాన్ని సూర్యమండలమందు ప్రవేశపెట్టాడు. సూర్యుడు ఆమె శరీరాన్ని 2గా విభజించి పితరులకు దేవతలకు ప్రీతిని కలిగించే నిమిత్తం తన రథమందు శాశ్వతంగా స్థాపించాడు. మునులారా, ఆ సంధ్యాదేవి యొక్క ఊర్ధ్వభాగం రాత్రిందివాల మధ్య ప్రాతఃసంధ్య అయింది. ఈ ఉదయ సంధ్య దేవతా ప్రీతికరం. మిగిలిన భాగం దివారాత్రుల మధ్య సాయం సంధ్య అయింది. ఇది పితరులకు ప్రీతిని కలిగిస్తుంది. అప్పుడు దయాళువైన శంకరుడు సంధ్య యొక్క ప్రాణాలను మనస్సుతో కలిపి సూక్ష్మ శరీర నిర్మాణం చేసి ఆ సూక్ష్మ శరీరంతో ఒక అందమైన బాలికను యజ్ఞవేదిక నుండి సృష్టించాడు. యజ్ఞం పరిసమాప్తం కాగానే యజ్ఞవేదిక మధ్యమందు తప్తకాంచన ప్రభలతో దేదీవ్యమానంగా వెలిగిపోతున్న బాలికను మేధాతిథి మునుల ఆమోదంతో మహాదానంతో కుమార్తెగా స్వీకరించి స్నానం చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించాడు. ఆమె ఏ కారణం చేత కూడా ధర్మానికి అడ్డు పడదు. ఆ కారణంగా ఆమెకు అరుంధతి అని అన్వర్ధ నామాన్ని ఉంచారు మహర్షి. ఆ బాలిక చంద్రభాగ నదీ తీరమందు తపాసారణ్యం అనే పేరు గల మేధాతిథి ఆశ్రమంలో పెరిగి ఆ ప్రాంతాన్ని అంతటిని పవిత్రీకృతం చేసింది. త్రిమూర్తులతో కూడి దేవతలందరూ ఆ బాలికను బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠునికిచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో సుఖవర్ధనమైన గొప్ప ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవ వేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కరకంజతాల నుండి జారిపడిన నీటి నుండి పరమ పావనములైన క్షిప్ర మొదలగు 7 నదులు పుట్టాయి. అరుంధతి వశిష్ఠులకు శక్తి మొదలగు కుమారులు కలిగారు. పరమ పవిత్రమైన ఈ గాథను విన్నా చదివిన వారికి ఇష్ట కామర్ధ్య సిద్ధి కలుగుతుందని శంకరుడు వరమిచ్చాడు. వసంతుని ఆవిర్భావం. సూతుడు మునులతో ఇలా అంటున్నాడు: ఓ మహర్షులారా, నారదుడు ప్రశ్నింపగా బ్రహ్మగారు చెప్పిన తరువాత కథను మీకు చెబుతున్నాను వినండి. తన కూతురైన సంధ్య విషయంలో తానే వ్యామోహాన్ని పొందిన పితామహుని ఎదుట ప్రత్యక్షమై హితోపదేశం చేసి అంతరార్థమైన శంకరుని యందు ఈర్ష్యను పొందేడు బ్రహ్మగారు. ఏ ఉపాయము చేతనైనా సరే శంభుని
వ్యామోహ పీడితునిగా చేస్తే తప్ప తనకి అవమానం భారం తొలగదని సంకల్పించి తన కుమారులైన దక్ష మారీత్యాదులను పిలిచి ఇలా అన్నాడు: కుమారులారా, విషదగ్ధమైన శరాఘాతంలా శంకరుని పలుకులు నన్ను బాధిస్తున్నాయి. కేవలము కాంతయందు మనసులో అభిలాషను మాత్రమే పొందాను. దానికే శంభుడు నన్ను గర్హించాడు. నన్నే కాదు, మిమ్మలను కూడా ధిక్కరించాడు. ఈ అవమాన భారం నన్ను దహిస్తోంది. మీరే ఉపాయం చేతనైనా సరే శంకరుని సంసారపాశ బద్ధుణ్ణి చేయండి. నిరంతర యోగ అవలంబి అయిన శంకరుని మనస్సును చలింపచేయడం దుష్కరం, అయినా చేసి తీరాలి. ఈ కార్యంలో లోకహితం కూడా ఉంది. తన కుమారులనిలా ప్రోత్సహించి రతిసహితుడై నిలబడి ఉన్న మన్మధుని చూచి, హే కుమారా, నువ్వు నా పుత్రులలో శ్రేష్ఠుడవు, సర్వదా సుఖదాయకుడవు, సహధర్మచారిణి అయిన రతితో కూడి ప్రకాశమానంగా ఉన్నావు. మీ జంట పద్మాలతో నిండిన సరోవరం వలె, మెరుపుతో కూడిన మేఘం వలె, చంద్రునితో ప్రకాశిస్తున్న రాత్రి వలె, లక్ష్మి శోభితుడైన హరివలె మహాశోభాయమానంగా నయనానందకరంగా ఉంది. మీ దాంపత్యం శ్లాఘనీయం. నీ వలనే శివుణ్ణి కూడా ఇంటివాణ్ణి చెయ్యి. నా మాట విను. పితృవాక్య పరిపాలన పుత్రులకు కర్తవ్యం గదా. ఇది వేద మార్గం. ఇందులో జగద్దీతం కూడా ఉంది. ఈ కార్యం నీ వల్ల మాత్రమే నెరవేరుతుంది, తప్పదు, చెయ్యాలి అని విధాత నియంత్రించగా మదనుడిలా అన్నాడు: తండ్రి, నీ ఆజ్ఞను తప్పక నెరవేరుస్తాను. కానీ నా మహాస్త్రం స్త్రీ శంకరుని మోహింపచేయగల అట్టి స్త్రీని సృష్టించు. ముందు శంకరుని, ఆపై ఆమెను మోహింపచేస్తాను. మన్మధుని మాటల్లోని సత్యాన్ని గుర్తించిన విధాత శివుణ్ణి మోహింపచేయగల స్త్రీ ఎవరా అని చింతను చేస్తూ ఒక దీర్ఘ నిశ్వాసను విడిచిపెట్టాడు. దాని నుండి వసంతుడు పుట్టాడు. అతడు పుష్పంలా విభూషితుడు, శోణరాజీవ శంఖాశుడు, పద్మ దళయాతాక్షుడు, పూర్ణచంద్ర ముఖుడు, శ్యామవర్ణుడు, సర్వాంగ సుందరుడు, సంపూర్ణ సర్వలక్షణుడు, కోదండరేఖ మండిత పాద చిహ్నుడు. సుకుమారుడైన వసంతుడు పుట్టగానే సుగంధ బంధురమైన మలయా నిలయం మందంగా వీచింది. తరులన్నీ విరులతో మురువు చూపాయి. కోమల కుహుకార పంచమ స్వరంతో కలకంఠాలు కూసినైన నిర్మల జలపూరిత సరోవరాలన్నీ ప్రఫుల్ల పద్మాలతో శోభించాయి. అట్టి వసంత ప్రాదుర్భావంతో సకల లోకాలు ఆహ్లాదభరితమయ్యాయి. లోకోత్తముడైన వసంతుని చూసి సంతోషంతో పితామహుడు కందర్పునితో ఇలా అన్నాడు: ఓ మన్మథ, నీతో సమానమైన ఇతడు నీకు సహచరునిగా ఉండి అనుకూలంగా నీ కన్ని కార్యాలను నెరవేర్చగలడు. అగ్నికి వాయువు వలె నీకితడు ఉపకరిస్తాడు. ప్రసన్నంగా ఉన్న వారి మనస్సులలో స్త్రీ విషయమైన కామవాంఛను రతిని కలిగిస్తాడు. కనుకను ఈ పైనుండి నువ్వెప్పుడు ఇతని యందే ఉంటావు. కనుక ఇతనికి వసంతుడు అని అన్వర్థ నామధేయాన్నుంచాను. మలయ పవనుడు ఈ వసంతునికి సహాయుడుగా ఉంటాడు. మలయ పవనుడు ఈ వసంతునికి సహాయుడుగా ఉంటాడు. అంతేకాదు, 1 భావము, 2 హవము,
3 హేళ, 4 మాధుర్యము, 5 ధైర్యము, 6 లీల, 7 విలాసము, 8 విచ్చిత్తి, 9 విభ్రమము, 10 కిలికించితము, 11 మొట్టాయితము, 12 కుట్టమితము, 13 బొబ్బికము, 14 లలితము, 15 కుతూహలము, 16 చకితము, 17 విహృతము, 18 హసము అనే ఈ 18 శృంగార చేష్టలు నీకు సహకరిస్తాయి. కుమారా, వీటికి తోడుగా కర్మాశ్రయాలైన కళలు 24, జీవితాశ్రయాలైన కళలు 20, శయనోపచారికములైన కళలు 16, ఉత్తర కళలు 4, మొత్తం 64 కళలు కూడా నీకు సహాయంగా ఉంటాయి. వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా ఇష్టలుగా ఉంటారు. వీరందరి సహకారంతోనే చెప్పిన గొప్ప కార్యాన్ని మహోత్సాహంతో సిద్ధింపచేయి. అరుని మోహింపచేయగల సుందరాంగిని మనసులో పరిపూర్ణంగా భావన చేసి ప్రయత్నపూర్వకంగా సృష్టిస్తాను. బ్రహ్మ పలుకులకు సంప్రీతుడైన మదనుడు అక్కడున్న వారందరి పాదపద్మాలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలను పొంది శివస్థానానికి పయనమయ్యాడు. మారఘనముల పుట్టుక. మహావీరుడు, మోహకారకుడు అయిన మన్మధుడు తన అనుచరగణంతో శివస్థానానికి వెళ్ళగానే అక్కడొక చిత్రమైన వృత్తాంతం జరిగింది, వినండి. మారుడు తన ప్రభావాన్ని విస్తరింపజేసి సకల ప్రాణులను మోహపెట్టాడు. వసంతాగమనంతో వనంలో తరువులన్నీ వికసిత కుసుమ మంజురులతో అతిలోక సుందరంగా తోచాయి. శీతల సుగంధ వాయువులు వీచాయి. సుఖ పీక శారీకాది ద్విజ గణాలన్నీ కిలారవంతో కలస్వరంతో గానం చేశాయి. కుసుమ పరాగపు రాసులు తిన్నెలై నిలిచాయి. పుష్ప మకరంధం వర్షంగా కురిసింది. వెన్నెల విరిసింది. చక్రవాక పక్షుల జంటలు దాంపత్య ధర్మ క్రీడ వినోదంతో మురిశాయి. మయూర మిథునాలు శృంగార రసోద్రోక సౌభాగ్యంతో పులకించిపోతున్నాయి. అహో, ఏమా దృశ్యం! చేతనమైన జగత్తు శృంగారపు పొంగులో నింగి ముట్టింది. సర్వము కామతంత్ర పరాధీనమే అయిన మహాదేవుడు, సర్వజ్ఞుడు అయిన శివునిలోనూ ఆయన గణాలలోనూ ఎట్టి మన్మథ వికారం పుట్టనే లేదు. మన్మధుడు తను పట్టిన పట్టు విడిచిపెట్టనూ లేదు. మన్మధుడు తన పట్టిన పట్టును విడిచిపెట్టనూ లేదు. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు, లేనప్పుడు, లేదా హిమవత్పర్వత ప్రాంత మైదానములలో సంచరిస్తున్నప్పుడు ఎక్కడున్నా మదనుడు అదను చూచి వెంబడించి తన ప్రభావాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు. తన ప్రయత్నాలన్నీ నిష్ఫలం కాగా కిన్నుడై బ్రహ్మను చేరి గద్గద స్వరంతో ఇలా అన్నాడు: హే బ్రహ్మాన్, యోగనిష్ఠుడైన శంభుని మోహింపచేయటం అసాధ్యం. నేనే కాదు, లోకంలో ఎవరి వల్ల కాదు. త్రినేత్రుడు, జటాధూటధరుడు, కాలకంఠుడు అయిన ఆయన ముందు నిలబడగలిగిన వారెవ్వరు? వీరాది వీరుడైన పుష్పధన్వుని బేలమాటలను విన్న పితామహుని మనస్సు దుఃఖంతో నిండిపోయింది. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఆ నిశ్వాస మారుతం నుండి అసంఖ్యాకంగా మహాబలులు, భయంకరులు, చంచలులు అయిన గణాలు పుట్టుకొచ్చాయి. వారందరూ లేమావి చిగురువలే నాలుకలు వ్రేలాడగా బేరి, పటాహ ఇత్యాది భయంకర వాద్యాలను మ్రోగిస్తూ చంపండి, నరకండి అంటూ అరుస్తున్నారు.
అప్పుడు మారుడు వారందరినీ వారించి బ్రహ్మతో ఇలా అన్నాడు: ఓ విధాత, వీరందరినీ సృష్టించిన వాడవు నీవే. వీరందరికీ నామకరణం చేసి నివాసాన్ని ఏర్పాటు చేసి కర్తవ్యాన్ని బోధించి కర్మల యందు వినియోగించండి. మారుని అంతర్యాన్ని గుర్తించిన సృష్టికర్త ఇలా అన్నాడు: ఓ మీనకేతన, వీరు పుడుతూనే మారయ అంటే చంపుడు, మారయ అంటూ అరిచారు కనుక వీరు మారులు అని పిలువబడతారు. నిన్ను అనుసరించి నువ్వు చెప్పిన పని చేస్తారు. నీ పుష్పబాణాలకు వశమై మానవులకు చిత్తభ్రాంతిని కలిగిస్తారు. జ్ఞాన మార్గంలో ఉన్నవారికి విఘ్నాలను కల్పిస్తారు. వీరే మారగణాలు. వీరి సహాయంతో శివుని మోహింపచేయి. బ్రహ్మమాటలకు మారునిలో కొంత ధైర్యం వచ్చి ముఖంలో ప్రసన్నత గోచరించింది. అయినా గతానుభవం దృష్ట్యా నిశ్చయంగా కార్యసిద్ధి అవుతుందని నమ్మకం కలగలేదు. పైగా ముక్కంటి అయిన శంకరుడు తన భయంకర ఫలాగ్ని కీలలతో భస్మం చేస్తాడేమో అని భయకంపితుడయ్యాడు. ధైర్యంతో కర్తవ్యనిష్టకు పూనుకొని రతివసంతులతో మారఘనంతో శివధామానికి వెళ్ళాడు. వెళ్ళి ఇంతకు ముందు కంటే బహువిధోపాయాలను ప్రయోగించాడు. మదనుడు శివప్రభువుకు ఎట్టి మోహము పుట్టలేదు. తేజోహీనమైన ముఖంతో విరించి చెంతకు వచ్చి, పితామహ, శివుని విషయంలో నేను పరాజయాన్ని పొందాను. నా పూర్వ పుణ్య విశేషం వల్ల ఆ లోకపూజ్యుడు నన్ను భస్మం చెయ్యలేదు. మీకంత పట్టుదల ఉంటే మరో ఉపాయాన్ని అన్వేషించండి అని చెప్పి కుసుమ శరుడు తన నిజస్థానానికి తరలి వెళ్ళాడు. బ్రహ్మకు జ్ఞానోదయమగుట. మన్మధుడు పరాజయాన్ని పొంది అలా స్వస్థానగతుడు కాగానే బ్రహ్మగారి దుఃఖం రెట్టింపయింది. నిర్వికారుడు, జితేంద్రియుడు, యోగతత్పరుడు అయిన శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని తీవ్రంగా ఆలోచించి తండ్రి అయిన విష్ణువును స్మరించాడు. వెంటనే చతుర్భుజుడు, అరవిందాక్షుడు, శార్జగి గదాధరుడు, పీతాంబరధరుడు, నీలమేఘశ్యాముడు, భక్తవత్సలుడు అయిన హరి అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు: కుమారా, సృష్టికర్తవైన నువ్వు మహాప్రాజ్ఞుడవు, ధన్యుడవు. నన్ను స్మరించిన కారణం ఏమిటి? నీ దుఃఖాన్ని నివారిస్తాను, సంశయం వద్దు, చెప్పు. విష్ణు యొక్క మాటలకు ఉత్సాహాన్ని పొందిన పితామహుడు తన ప్రయత్నభంగాన్ని ఆయన ముందు వెల్లడించి ఉపాయాన్ని చెప్పి దుఃఖోపశమనాన్ని చేయవలసిందిగా కోరాడు. శివతత్వ విశారదుడు, విఘ్నుడు అయిన విష్ణువు నవ్వి ఇలా అన్నాడు: కుమారా, భ్రమ నివారకం, వేదసారం అయిన నా మాట విను. వేద ప్రవర్తకుడవైన నువ్వింత అజ్ఞానంలో ఎలా చిక్కుకున్నావు? సృష్టికర్తవైన నీకు ఇట్టి దుర్బుద్ధి ఎందుకు కలిగింది? వేదాలన్నీ ఏ పరమాత్మ తత్వాన్ని బోధిస్తున్నాయో దాన్ని స్మరించు. నువ్వు జ్ఞాన విస్మృతిని పొంది జడమతివయ్యావు. పరమేశ్వరుడైన రుద్రుణ్ణి కేవలం నీ కుమారునిగానే భావిస్తున్నావు. ఆయన పరాత్పరుడు, నిర్గుణుడు, నిత్యుడు, సర్వవ్యాపకుడు. ఆయన ఆప్తకాముడు, ఆనందఘనుడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితి లయకారకుడు. ఆయననే శరణు పొందు, నీకు సుఖాన్ని ఇస్తాడు. శంకరుడు పత్నీవ్రతుడు కావాలనే కోరిక ఉంటే ఉమను ఉద్దేశించి శివుని స్మరిస్తూ ధ్యానించు.
ఆ దేవి ప్రసన్నురాలై సగుణయై అవతారాన్నెత్తి లోకంలో మనుష్య దేహంతో జన్మించి నిశ్చయంగా శివునికి పత్ని కాగలదు. ఆమెను పుత్రికగా పొందుటకు దక్షుని తపస్సు చేయమని ఆజ్ఞాపించు. కుమార, ఉమాదేవి సతీ నామధేయంతో దక్షపుత్రికగా తప్పక అవతరిస్తుంది. తపస్సు చెయ్యి అని కర్తవ్యాన్ని హితాన్ని పలికి అంతరార్థమయ్యాడు విష్ణువు. కమలశంభువునికి మాయ తొలగి జ్ఞానోదయమైంది. వెంటనే ఈర్ష్య గర్వాహంకారాలు నశించాయి.